మాకు టార్గెట్ పెట్టింది సెంట్రల్ పార్టీ కాబట్టి మాకు ఇంత డబ్బులు కావాలని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఏం రాలేదు, మాకు అనుకూలంగానే వచ్చింది. 100% పెరిగితే సరిపోదా? 100 ఎవరికైనా పెరిగిందా? 100%? గత పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాంగ్రెస్ పెరగలేదు, బీఆర్ఎస్ పెరగలేదు. మాకు 100% ఓటింగ్ పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. అది మా పార్టీ ఇంటర్నల్ విషయం, మా ఇంటర్నల్ విషయం. అది ఇక్కడ డిసైడ్ చేస్తారు పార్టీ. ఆల్ ఇండియా అప్పటికే మొన్న అభిప్రాయ సేకరణ చేసింది, తొందరగా డిసైడ్ చేస్తాం. తెలంగాణలో లేరు, తెలంగాణలో స్వతంత్రంగా అన్ని సీట్లకు పోటీ చేస్తాం. ఎవరైనా సపోర్ట్ చేసినా అవుట్ సైడ్స్ని సపోర్ట్ చేస్తాం. నాకు తెలియదు. ఇంకా సీట్లే కలదు, ఇప్పటి నుంచి తొందర ఎందుకు బాబు? ఇప్పుడైతే అధికారంలోకి వస్తాను తప్పకుండా. జాతీయ నాయకులను ఈరోజు కలవడం జరిగింది. రేపు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశము రేపు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, ఎన్నికల ప్రచారం ఏ రకంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయం కూడా రేపు చర్చించనున్నాము. రాష్ట్రంలో వాతావరణము భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్కు అనుకూలంగా, బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటింగ్ పాల్గొన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఒక సానుకూలమైనటువంటి వాతావరణము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా మరి ఒక పథకం ప్రకారము ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.